హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఒక ట్రిప్ వీడియో అండి, మా ఫ్యామిలీ ట్రిప్ వీడియో. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట. ఇది హైదరాబాద్ నుంచి మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. అందుకనే స్పెషల్గా డైరెక్ట్ ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పేసి ఇలా శారీ వేర్ చేసుకొని వెళ్తున్నాను. మేకప్ అంటారా, కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు, ఇప్పుడే వేసుకుంటే పోతుందన్న థింకింగ్లో అలా వెళ్ళాను అనమాట. ఇది అనమాట ఫంక్షన్. మా ఆడపడుచు వాళ్ళ చిన్న పాప, తనకి పాప పుట్టిందనమాట. వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో 41 చేస్తున్నారు. మీరు హిందువులలో అయితే 21 ఎలా అంటారో, మా దాంట్లో 41 అనమాట. అందరు ఇలా మా ఆరెంజ్ కలర్ సారీ మా అత్తయ్య, అందరు ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తము ఫొటోస్ దిగడం, వీడియోస్ అంతా ఒకసారి మీకు చూపిద్దాం, మీతో షేర్ చేసుకున్నామన్న ఇంటెన్షన్తో తీసానండి. మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి. మా ఆడపడుచు నా వెనుక ఉంది, తన వెనుక ఉంది మా అక్క, తర్వాత మా వదిన, మా బాబు, అందరూ ఇలా అనమాట. మా అత్తయ్య అండ్ వాళ్ళ మేనకోడలు ఫొటోస్ దిగుతున్నారు. నేను ఇలా మొత్తం ఒక రౌండ్ అప్ వేసాను, ఫ్యామిలీ మొత్తం ఒక వీడియో తీసుకున్నాను. ఎలా అనిపించింది మీకు ఒక చిన్న కామెంట్ చేయండి. సియా బెట్టని తీసుకొని ఒక ఫొటోస్ దిగుతున్నారు. సియా అంటే మా ఆడపడుచు కూతురు వాళ్ళ కూతురు పేరు అనమాట, ఆ చిన్న పాప పేరు. ఎలా అనిపించింది మా చిన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వీడియో? మీతో అన్ని షేర్ చేసుకోవాలనిపించి ఇలా చిన్న వీడియోస్ తీసి పెట్టాను అనమాట. తర్వాత ఫ్యామిలీస్ పిక్స్ తీసుకుంటున్నాము. మనకు అసలే ఫోటోలు పిచ్చి, వీడియోల పిచ్చి. మనం ఎక్కడున్న వీడియోలు కావాలి, ఫోటోలు కావాలి. నా శారీ ఎలా అనిపించిందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఎలా అనిపించింది మా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఒక చిన్న కామెంట్ చేయండి మీరు. పిల్లలు ఎక్కువ ఉన్నారండి, పెద్దలు ఎంతమంది ఉన్నారో పిల్లలు అంతమంది ఉన్నారు. పిల్లలతోనే హడావుడి సరిపోతుంది మాకు. తర్వాత మా అక్క వాళ్ళ ఫొటోస్ దిగారు, తర్వాత మేము దిగుదామని చెప్పేసి రెడీ అవుతున్నాం, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అంటే ఇదేంటంటే బర్త్డేస్ అయితే కొంచెం గ్రాండ్గా చేస్తారు. ఇంకా 41 అంటే చిన్న పాప కదా, సతాయిస్తుందని చెప్పేసి ఇంటి వరకే నార్మల్గా ఇట్లా దగ్గర బంధువులు అంటారు కదండి, అంతవరకు పిలుచుకొని ఇంట్లోనే చేశారనమాట. దీని మా అక్క ఇక్కడ సైడ్ నిలబడ్డది. మా అక్క మొత్తం ఇది మా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇది మా ఫ్యామిలీ గ్రూప్ అనమాట. ఫ్యామిలీ అంటే మా పిల్లలు మేము ఒక ఫ్యామిలీ పిక్ దిగుతున్నాము. ఓకేనా, మీకు ఎలా అనిపిస్తున్నాయి మా ఫ్యామిలీ వీడియోస్? ఒక చిన్న కామెంట్ చేయండి. మీ కామెంట్, లైక్ కొంచెం మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ అంటున్నారు ఆ పాపని తీసుకోండి, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వేరు కాకుండా పాపని తీసుకొని దిగండి అని అంటే, ఆ పాప ఏడుస్తుంది. పాపం అప్పటికి తనకు ఉడకపోస్తుంది, ఏడుస్తుంది. అందుకని నేను అలా ఊపుతున్నాను. నాకు కొంచెం టెన్షన్ అయింది, ఎత్తుకోవడం అలవాటు తప్పింది చిన్న పాపల్ని. తను కూడా మా పిల్లల డ్రెస్లో సేమ్ మ్యాచింగ్ అయిపోయింది. సియా బేట కూడా సేమ్ డ్రెస్సెస్ అయిపోయినాయి. తర్వాత మా కోడలతో పిక్స్ దిగాను. ఇదంతా పిల్లల బ్యాచ్ అనమాట. వాళ్ళొక వీడియో తీశాను, ఇందులో మా వదిన ఉంది, తను కామెంట్ చేస్తుంది. ఎలా అనిపించిందండి మీకు చిన్న వీడియో? మా బావ వాళ్ళు అన్నం తింటున్నారు. నెక్స్ట్ ఇలా నేను ఇంట్లోకి వెళ్ళి ఒక వీడియో తీద్దామని హోమ్ టూర్ లాగా చేశానమాట. ఇది హాల్, కిచెన్, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. లోపల ఎవరున్నారని చెప్పేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాను లోపలికి. వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళ సిస్టర్స్ బాండింగ్, ఇద్దరు అక్క చెల్లెలు అన్నం తినిపించుకుంటున్నారు. అండ్ వీళ్ళిద్దరు తోటి అల్లుళ్ళు అంటారు కదా, వాళ్ళిద్దరు అనమాట. ఏదో చెప్తుంది నన్ను వీడియో గురించి, సపోర్ట్ చేయండి అలా చెప్తుంది. బట్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి తనంతా కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా వీడియోస్ అంటే సపోర్ట్ చేయండి. ఇదండి ఒక చిన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మా ఫ్యామిలీస్లో ఇలా జరుగుతాయి చిన్న చిన్న ఫంక్షన్స్. ఒక తొట్టి గ్యాంగ్, అక్కడ ఒక తొట్టి గ్యాంగ్, ఇక్కడ ఒక తొట్టి గ్యాంగ్, ఇలా ఉంటాం అనమాట అందరము. బట్ ఎక్కడున్నా మేమైతే ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ హ్యాపీనెస్ ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటామండి అందరము. తర్వాత మా కోడలు, మా ఆడపడుచు వాళ్ళ పెద్ద కూతురు అనమాట. మా అత్తయ్యకి అంటే వాళ్ళ అమ్మమ్మకి తినిపిస్తున్నారు పీసెస్. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి మధ్యలో వచ్చి పీసెస్ ఇవ్వడము, అంటే మన వాళ్ళు మజాక్ చేస్తున్నారు కొంచెం అలాగా. తర్వాత మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే మా చిన్నమ్మ, బాబాయ్ వాళ్ళ మనవళ్ళతో ఆడుకుంటున్నారు. తర్వాత మా బావ వాళ్ళు పిక్స్ తీశారనమాట. అంతా ఎంజాయ్ చేశారు. ఇలాగ చిన్న చిన్న పిక్స్ తీసాము. తర్వాత పాపను పెట్టుకొని మేము ఒక ఫోటో దిగుతామంటే మీరే దిగండి అని చెప్పేసి మా కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మా హస్బెండ్ అండ్ నేను పాపను పెట్టుకొని ఫొటోస్ దిగాము. తర్వాత మేము తింటున్నాం అని చెప్పేసి మాకు నల్లి బొక్కలు వేసారనమాట. తినేటప్పుడు మాకు నల్లి బొక్కలు మటన్లో ఉంటాయి కదా, అవి వేసారని చెప్పేసి మమ్మల్ని ఎక్కిరించుకుంటూ వీడియో తీశారు. అదే చెప్తే నేను తిట్టారు, వాళ్ళని తీస్తే ఇంకా వీడియో ఆఫ్ చేశారు. తర్వాత ఈ పిల్లల్ని అందరినీ ఒకసారి కవరప్ చేద్దామని ఇలా తీశాను అనమాట. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వీళ్ళే అనమాట. మా దాంట్లో మా గ్యాంగ్, మా ఫ్యామిలీలో ఉన్న పిల్లలు వీళ్ళు. తర్వాత ఇది మా ఫ్యామిలీ ఒక చిన్నపాటి వీడియో అండి. సక్సెస్ఫుల్గా ఫంక్షన్ కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మాకు మా అత్తయ్య దండమైసమ్మ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడ మొక్కుకుందనమాట. అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి మొత్తం సామాన్ తీసుకొని ఫుల్ మా పెద్దోడు చూడండి ఎంత టైడ్ అయిపోయి పడుకున్నాడో. నా ఒళ్ళో చూడండి సామాన్ ఎన్ని ఉన్నాయో, అన్నీ నా ఒళ్ళోనే పెట్టుకుని వెనక వాళ్ళు ఇరుకు కూర్చున్న డిక్కీ నిండిపోయింది. అన్ని సామాన్ తీసుకొని
నెమ్మదిగా మా ఇంటికి బయలుదేరిపోయాము. ఫంక్షన్ కూడా సక్సెస్ఫుల్గా అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇది నా లగేజ్ చూడండి, నా మీద ఎంత లగేజ్ ఉందో. అంటే ఇదేదో కష్టమని కాదు, హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.